హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని అయితే వచ్చాను. సో అదేంటంటే మనకి లాస్ట్ మంత్లో గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, కాకపోతే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, దీనికంటే అవి ముఖ్యమైన వీడియోస్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని ఆపేసి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. జూన్ 15న ఒక మెయిల్ వచ్చింది యాడ్సెన్స్ నుంచి. యాడ్సెన్స్ పిన్ అయితే మీ అడ్రస్కి పంపించామని ఒక మెయిల్ అయితే వచ్చింది. కానీ అది ఒక 6 months అయినా కానీ నాకైతే ఆ పిన్ రాలేదు. యాక్చువల్గా జూన్లో మెయిల్ వచ్చింది కదా, మ్యాక్సిమం జూలై లోపు అయితే ఆ పిన్ రావాలి. కానీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయితే నాకు ఆ పిన్ అయితే రాలేదు. సో ఎందుకు రాలేదు, పిన్ ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. కాకపోతే నాకేంటంటే ఒక పక్క టెన్షన్ పట్టుకుంది, మనం ఎంత కష్టపడి వీడియో చేసాము, పిన్ రాకపోతే ఎలాగా. నేనున్న అడ్రస్ వచ్చేసి ఒక బోర్డర్ టైప్ అనమాట, అంటే ఒక 3 పోస్ట్ ఆఫీసులకు సంబంధించి ఒక బోర్డర్ అనమాట. గూగుల్ యాడ్సెన్స్ పిన్ పంపించాము అని మెయిల్ వచ్చిన దగ్గర నుంచి ఒక 1 month ఆగిన తర్వాత నాకు ఏ పోస్ట్ కార్డ్ రాలేదు. సో రాకపోవడం వల్ల ఏంటంటే నేను ప్రతి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాను నేను. అంటే కొంతమంది ఏమో మాది కాదు అంటారు, కొంతమంది ఇంకా రాలేదు అంటారు. సో సరిగా ఎవరు రిప్లై అనేది కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇంకా సెప్టెంబర్లో ఏం చేశానంటే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళానంటే నాకు ఏ పోస్ట్ ఆఫీస్ అనేది క్లారిటీ లేదు. కానీ అంతకుముందు నాకు ఒక కొరియర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చింది. మేబీ మ్యాక్సిమం అదే అని అయితే నాకైతే లోపల ఉంది. కానీ అక్కడికి వెళ్తే మాత్రం రాలేదు అని చెప్తున్నాడు అనమాట పోస్ట్ మ్యాన్. సెప్టెంబర్ మంత్లో నేను ఆ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. వెళ్తే తను అది ఏం అడ్రస్ రాలేదు, మీ అడ్రస్ పైన నాకైతే ఏది కొరియర్ కూడా ఏది రాలేదు, నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా రాలేదు, దాని వస్తే నేను కంపల్సరీగా నీకు ఆ పోస్ట్ అనేది డెలివరీ చేస్తానని చెప్పేసి అన్నాడు. సో అన్న, నాకు చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కష్టపడ్డాను, సో అది కష్టానికి ప్రతిఫలం, కొంచెం ఇది మిస్ అవ్వకుండా చూడన్నా అని చెప్పేసి తనతో అయితే కమ్యూనికేషన్ అయితే రెగ్యులర్గా టచ్లో ఉన్నాను అనమాట. అంటే ఆ పర్సన్కి నేను ఎవరు, అలాగే నా నీడ్ ఏంటి, పోస్ట్ కార్డ్ ద్వారా వచ్చే నీడ్ ఏంటి అనేది క్లియర్గా తనకి అర్థమైపోయింది. సో ఇంకా నేను వచ్చేసాను, ఇంకా అక్కడ నుంచి క్లియర్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత కరెక్ట్గా లాస్ట్ మంత్ నాకైతే ఈ కార్డ్ అయితే వచ్చింది, ఈ పిన్. ఫస్ట్ టైం పంపించినప్పుడు పిన్ రాలేదు కదా, మెయిల్ రాలేదు, ఈ పోస్ట్ కార్డ్ అనేది రాలేదు. తర్వాత ఏం చేశానంటే రీసెంట్ కొట్టా. యాక్చువల్గా నేను 1 month ఆగిన తర్వాత రీసెంట్ కొట్టాలి, కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఓన్లీ 3 times ఆప్షన్ ఉంటుంది అనమాట. గూగుల్ పిన్ అనేది ఒక 3 times ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం రాలేదు, ఇంక మళ్ళీ 3 times కనుక మిస్ అయింది అంటే మళ్ళీ ఎంత కష్టపడ్డా సరే మనకి ఉపయోగం ఉండదు అనమాట. ఛానల్ ఇంకా వేస్ట్ అయిపోతుంది. పిన్ వెరిఫికేషన్ అనేది అవ్వకపోతే మాత్రం మనం పడ్డ కష్టం అనేది వృధా అయిపోతుంది. మనకి యాడ్సెన్స్ నుంచి అమౌంట్ రాదు, ఏముండదు, ఇన్ని వ్యూస్ వచ్చినా సరే ఉపయోగం ఉండదు అనమాట. సో ఇంకా ఏదైతే అది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రీసెంట్ అయితే ఒకసారి కొట్టాను. రీసెంట్ కొట్టిన 1 weekకే నాకు ఈ పోస్ట్ కార్డ్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ టైం మరి ఎందుకు లేట్ అయింది ఏంటనేది రీజన్ తెలియదు, మేబీ సమ్ టైమ్స్ అలా జరుగుతుంటుందేమో. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా సరే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మానిటైజేషన్ అప్లై చేసి అది అప్రూవల్ అయిపోయి, అలాగే మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఐడి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయితే మాత్రం మీరు చేయాల్సిందల్లా మీకు నియర్ బైలో ఉన్నటువంటి మీకు ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉంటారో తనతో రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండండి. అప్పుడప్పుడు కలిసి అన్న ఏంటి సంగతులు ఏంటనేది పలకరిస్తూ ఉండండి ఆ పోస్ట్ మ్యాన్తో. మీరు ఎవరు, మీ నీడ్ ఏంటనేది తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ ఎవరన్నా పిన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం మీ పోస్ట్ మ్యాన్ రెగ్యులర్గా టచ్లో ఉండండి, దానివల్ల మీకు చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. సో ఇది నాకు అర్థమైంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నా ఛానల్ ఏదైతే చాలా ఎక్కువే ఉంటుంది, 2014 or 13 అలా ఉంటుంది. కానీ నేను వీడియోస్ పెట్టింది కూడా 2018లో పెట్టాను. అంటే 14, 13లో స్టార్ట్ చేసి 18లో పెట్టాను. అప్పటిదాకా మళ్ళీ వీడియో అయితే పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఇంకో 2 years అలా వీడియో పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోయాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే టైంకి ఎక్కువ మంది క్రియేటర్స్ అయితే లేరు. అంటే ఇప్పుడున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ లేకపోతే ఆఫీస్ టెక్ కానీ ఇప్పుడు ఎవరైతే అంటే యూట్యూబ్లో పాపులర్ అయిపోయి ఇప్పుడు lakhsలో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ స్టార్ట్ చేసిన టైంలోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు ఆ టైంలో అసలు యూట్యూబ్ అంటే ఏంటి తెలియదు, దాని గురించి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అనే విషయం కూడా నాకు తెలియదు అనమాట. సో ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. అంటే నా జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఫ్యామిలీ వీటన్నిటి వల్ల ఏంటంటే నేను యూట్యూబ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, వీడియోస్ కూడా చేయలేదన్నమాట. ఎక్కువ వీడియోస్ చేయలేదు, ఎప్పుడో గుర్తున్నప్పుడైతే ఒక వీడియో చేస్తూ ఉండేవాడిని. సో దానివల్ల ఏంటంటే నా ఛానల్ గ్రోత్ అనేది చిన్నగా పడిపోతూ వచ్చింది.
ఇంకా 2023 కల్లా నా ఛానల్ అయితే డెడ్ అయిపోయింది చెప్పాలంటే. అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎప్పుడో గుర్తున్నప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను, కానీ ఆ టైంకి నా ఛానల్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. నేను వీడియోస్ అనేది ఎక్కువ చేయలేకపోయాను అనమాట. 2023 నుంచి యాక్టివ్ అయిపోయాను యూట్యూబ్లో, కానీ అంతకు ముందు వరకు నేను కొన్న ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. అవన్నీ అప్లోడ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న వీడియోస్కి ఒక 50-60 వీడియోస్ అయితే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ అయితే అదే చాలా పెద్ద మిస్టేక్. దానివల్ల నా ఛానల్ డెడ్ అయిపోయింది, గ్రోత్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా 2023లో అయితే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ కొంచెం గ్రోత్ అయితే పెరిగింది. అంటే రెండు వీడియోస్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా మధ్యలో కూడా నాకు ఆఫీసులో బిజీ వల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, గ్యాప్ ఇస్తా వస్తున్నాను అనమాట. సో ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా నా ఛానల్ పైన చాలా ఎఫెక్ట్ అయితే పడింది. ఫైనల్గా గూగుల్ పిన్ అయితే వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, మీలో ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఒక 1 వీక్ మీరు వీడియో పెట్టకపోయినా సరే మీ ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో మీరు సక్సెస్ అయ్యి మీకు వాచ్ అవర్స్ కానీ లేకపోతే వ్యూస్ కానీ రావాలంటే చాలా కష్టం అనమాట. వ్యూస్ రావు, వాచ్ అవర్స్ రావు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుంటాం మీకు, యూట్యూబ్ చూసే వాళ్ళకంటే క్రియేటర్స్ ఎక్కువైపోయారు, అంటే చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో అలాంటప్పుడు మనకి వ్యూస్ రావడం, వాచ్ అవర్స్ రావడం అంటే చాలా కష్టం. చాలా తక్కువ మందికి మీ వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి. అది కూడా ఏంటంటే మీ కంటెంట్ ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఫన్ ఉండాలి, అలాగే చూడగానే క్యాచీగా ఉండాలి, ఎంగేజ్ బాగుండాలన్నమాట. దీని అంతటికి మించి మీకు లక్ ఉండాలి. 100% మీకు లక్ ఉంటేనే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అసలు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తానని, దానికి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతానని, వన్స్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అది వెంటనే 2 డేస్లో అప్రూవల్ అవుతుందని కూడా నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఎప్పుడైతే మన ఛానల్ క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందో అప్పుడు మనం 25% మన యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. అలాగే మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఐడెంటిటీ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మీకు పిన్ అనేది, ఈ యాడ్సెన్స్ పిన్ అనేది మీ చేతికి వస్తే దాన్ని మీరు వెరిఫై చేస్తే అప్పుడు 50% మీరు సక్సెస్ అయినట్టు యూట్యూబ్లో. మరి ఎప్పుడు సక్సెస్ అయినట్లు అంటే, మీ చేతికి ఎప్పుడైతే ఫస్ట్ పేమెంట్ వస్తుందో అప్పుడు మీరు 75% సక్సెస్ అయినట్టు, 100% కూడా కాదు. సో ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా మీరు పేమెంట్ తీసుకుంటేనే మీరు 100% యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. ఓకేనా, అర్థమైంది కదా? సో ప్రతి నెల మీరు పేమెంట్ తీసుకోవాలి. ఆ విధంగా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి, ఆ విధంగా మీ కంటెంట్ అనేది ఉండాలి, ఆ విధంగా మీ ఆడియన్స్ని మీరు ఎంగేజ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ అయినట్లు. సో అదనమాట నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయకపోవడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి, ఓకేనా? మేబీ నెక్స్ట్ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే అంత రెవెన్యూ అంతగా జనరేట్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు. అలాగే వీడియో అప్లోడ్ చేసినా కానీ ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. మీరు యూట్యూబ్ నమ్మి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. ఒక ఫోను, ఒక మైక్, అలాగే వీడియో ఎడిటింగ్ యాప్స్, అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి స్టార్టింగ్లో. సో ఒకవేళ మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయి మీకు అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఫస్ట్ పేమెంట్ వస్తుంది, బాగానే వస్తున్నాయి, వ్యూస్ బాగానే వస్తున్నాయి, అమౌంట్ కూడా బాగానే వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అంతేగాని యూట్యూబ్ని నమ్మి ఒక ఫుల్ టైం యూట్యూబర్గా మీరు అవ్వాలనుకుంటే మాత్రం అలాంటి మిస్టేక్ అయితే చేయకండి. మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కూడా అందులో సక్సెస్ రేట్ బాగానే ఉంది, నా ఛానల్ గ్రోత్ బాగానే పెరుగుతుంది, సో వ్యూస్ బాగానే వస్తున్నాయి, నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఫుల్ టైం దీనిపైన ఉంచండి. సో ఇంకా మీరు నా ఛానల్ ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ ఉండాలి. మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఫేక్ ఇన్ఫర్మేషన్ జోలికి అయితే నేను పోను, అర్థమవుతుందా? జెన్యూన్గా నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, ఆ సెట్టింగ్స్ ఆన్ చేయండి, మీకు వ్యూస్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేయండి, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, మీరు బాగా పాపులర్ అవుతారు, మీ ఛానల్ గ్రో అవుతుంది. ఇలాంటి ఫేక్ థంబ్నైల్స్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయను. ఒకవేళ అలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తే మాత్రం 100% దాన్ని ఖండించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్తో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. సో అది ఆ మంచి పని అవ్వాలంటే మీ హెల్ప్ అయితే కావాలి. సో మీరు జస్ట్ వీడియో నచ్చింది, బాగుంది అనుకుంటేనే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. సో ఎందుకంటే నేను చేసే మంచి పనిలో మీరు కూడా ఒక పార్ట్నర్ అవుతారు. అది ఫినాన్షియల్గా మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియోని చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్పండి, లేదు బాగాలేదంటే బాగాలేదని పెట్టండి. సో మీ ఇష్టం. కీప్ లవింగ్ కొత్త సరుకు మామ. అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.